వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లోగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్స్, డైట్ అండ్ బిఎడ్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్, డిఎస్సి లేక టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్, అదేవిధంగా ఎక్కువ పోస్టులు ఉండేటువంటి గురుకుల మరియు మోడల్ స్కూల్స్కు సంబంధించిన టీజీటీ, పీజీటీ, జేఎల్ ప్రిన్సిపాల్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ రానున్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ఉండకూడదు, నోటిఫికేషన్ తర్వాత కేవలం రిపిటేషన్ మాత్రమే ఉండాలి. కనుక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఒక గోల్గా పెట్టుకొని చదువుతున్నారో, ఈరోజు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఆధారంగా తెలుగు అకాడమీ బుక్స్ను రెఫర్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ జాబ్స్ సాధించడం ఒక రాకెట్ సైన్స్ కాదు. ఎడ్యుకేషన్, పెడగాజీ, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు ఒక భావనను ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో నేర్చుకోవాలి. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్కి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్కి మధ్య ఉండే డిఫరెన్స్. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఎక్కువ సంఖ్యలో సబ్జెక్ట్స్ నేర్చుకోవడం. ఇంటర్ డిసిప్లినరీ కరికులం లేక సబ్జెక్ట్స్ అంటే వివిధ సబ్జెక్టుల మధ్య ఒక భావనకు సంబంధించి ఉండే రిలేషన్స్ లేక సంబంధాలను అర్థం చేసుకోవడం. కనుక ఎప్పుడైనా నువ్వు డిప్యూటీఓ జాబ్ సాధించాలన్నా, డైట్ లెక్చరర్ లేక బిఎడ్ కాలేజ్ లెక్చరర్ జాబ్ సాధించాలన్నా, గురుకుల మోడల్ స్కూల్స్లో డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలన్నా, నేర్చుకునే విధానం, ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి. చాలామంది ఈ యొక్క మార్కెట్ మెటీరియల్ చదువుతూ లైన్ టు లైన్ నేర్చుకుంటూ ఉంటారు. బట్టి పద్ధతిలో సబ్జెక్ట్ అవగాహన చేసుకోకుండా కేవలం రోట్ లెర్నింగ్లో నేర్చుకుంటుంటారు. అందుకే వాళ్ళు కేవలం నాలెడ్జ్ బిట్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఈ యొక్క ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో ఎలా నేర్చుకోవాలి? ఉదాహరణకు కన్స్ట్రక్టివిజం అనే ఒక భావన ఉంది. కన్స్ట్రక్టివిజంను తెలుగులో నిర్మాణాత్మక వాదం అంటాం. ఈ నిర్మాణాత్మక వాదం చదివేటప్పుడే వివిధ సబ్జెక్టులలో ఈ నిర్మాణాత్మక వాదంకు సంబంధించి ఉండే అంశాల మధ్య సహసంబంధం ఏర్పరచుకుంటూ నేర్చుకోవాలి. ఉదాహరణకు తత్వశాస్త్రం, ఫిలాసఫీకి ఈ కన్స్ట్రక్టివిజంకు ఏం సంబంధం ఉంది? జాన్ లాక్ పేర్కొన్నటువంటి ట్యాబులా రాసా, మెదడు ఏమీ రాయబడని నల్లబల్ల, చిన్నపిల్లల మనసు ఎలాగుంటుంది, సో మైండ్ ఈజ్ ఏ బ్లాంక్ స్లేట్ అనే భావన ప్రతిపాదించారు జాన్ లాక్. దాన్ని టెక్నికల్గా ట్యాబులా రాసా అంటాం. సో ఈ ట్యాబులా రాసా అనేటువంటి భావనకు వ్యతిరేకమైన భావన ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ రెన్ డెకార్టస్ చెప్పడం జరిగింది. ఈ భావన ఏంటంటే, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, నేను ఆలోచిస్తున్నాను కాబట్టే ఉన్నాను అనే అర్థంలో అనే భావన పేర్కొన్నాడు. దీని అర్థం ఏంటంటే, మన కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడూ ఆలోచిస్తున్నప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటాం. మెదడు అనేటువంటిది ఎంప్టీ స్లేట్ అనేటువంటి జాన్ లాక్ చెప్పిన ట్యాబులా రాసా అనే భావనను వ్యతిరేకించారు ఈ యొక్క ఫ్రెంచ్ ఫిలాసఫర్ డెకార్టస్. సో ఒక విధంగా భావవాదానికి సంబంధించిన వ్యక్తి డెకార్ట్ అయితే, ఈ యొక్క ప్రాకృతికవాదం, న్యాచురలిజంకు సంబంధించిన సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్ అనే భావనకు ఆద్యుడు ఎవరంటే జాన్ లాక్. ఇదే కన్స్ట్రక్టివిజం సైకాలజీలో మనం నేర్చుకోవాలి. మీకు తెలుసు, ఈ కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదానికి ఆద్యుడు ఎవరంటే జీన్ పియాజే. జీన్ పియాజే చెప్పిన నిర్మాణాత్మక వాదంలో ఇంటెలిజెన్స్ అంటే, సో ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు అడాప్ట్ ఫిజికల్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్. ప్రజ్ఞ అంటే చుట్టూ ఉన్న భౌతిక సామాజిక పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం. ఈ చుట్టూ ఉన్నటువంటి భౌతిక సామాజిక పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే క్రమంలో వ్యక్తి స్కీమాస్ లేక ఐడియాస్, కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకుంటాడు. సో ఈ స్కీమాస్ డెవలప్ కావడంలో రెండు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి అసిమిలేషన్, రెండోది అకామిడేషన్. అసిమిలేషన్ అంటే గతంలో నేర్చుకున్న భావనను కొత్త భావనతో పోల్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ అన్న భావన నేర్చుకున్న తర్వాత గోట్ అనే ఒక జంతువును చూసినప్పుడు ఆ గోట్ను డాగ్గా పిలిస్తే అసిమిలేషన్. లేదు, డాగ్కు గోట్కు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని తెలుసుకొని గోట్ అనే కొత్త భావన గత జ్ఞానం ఆధారంగా నేర్చుకుంటే దాన్ని మనం అకామిడేషన్ అంటాం. సో ఈ విధంగా జీన్ పియాజే కన్స్ట్రక్టివిజంలో వ్యక్తి తనంతట తాను ఆలోచిస్తూ జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. ఇదే సైకాలజీలో రష్యా దేశానికి చెందిన వైగాట్స్కి ఏమంటాడంటే సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఈ యొక్క సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ప్రకారం
So knowledge should not received by the students, it should be created by the students. Learning product is not important, learning process is important. So language, culture plays important role in the construction of knowledge. ఈ యొక్క సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఆధారంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 బోధనలో అభ్యసనంలో అనేక మార్పులను సూచించింది. కనుక ఈ యొక్క వైగాట్స్కి చెప్పిన సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజంకు జీన్ పియాజీ చెప్పిన కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజంకు మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ సొసైటీ, లాంగ్వేజ్, కల్చర్ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ అంటారు వైగాట్స్కి. భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వ్యక్తిగత స్థాయిలో, వైయక్తిక స్థాయిలో జరుగుతుంది అని గ్రూప్ లెర్నింగ్ ప్రాధాన్యత ఇవ్వలేదు పియాజే. సో ఇద్దరు కూడా కన్స్ట్రక్టివిజంకు సంబంధించినటువంటి వ్యక్తులే. సో సోషియాలజీలో కన్స్ట్రక్టివిజం మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక జాబ్ సాధించాలంటే మన యొక్క లెర్నింగ్ స్టైల్ మార్చాలి. నోట్స్ రాసుకునేటప్పుడు ఒక భావన వివిధ సబ్జెక్టులలో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంది, ఆ సంబంధాలు అర్థం చేసుకుంటే నాలెడ్జ్ బిట్ అడిగినా, అండర్స్టాండింగ్ బిట్ అడిగినా, అప్లికేషన్ బిట్ అడిగినా అద్భుతంగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఈ 1:100 కాంపిటీషన్లో, ఈ 1:500 కాంపిటీషన్లో, ఈ 1:1000 కాంపిటీషన్లో నువ్వు విజేతగా నిలబడే అవకాశం ఉంది. సో సోషియాలజీకి ఈ యొక్క కన్స్ట్రక్టివిజంకు సంబంధం ఏంటి? వైగాట్స్కి చెప్పినటువంటి నిర్మాణాత్మకవాదంలో సొసైటీ, కల్చర్, లాంగ్వేజ్ అభ్యసనంలో చాలా ముఖ్యం. నేను ఒక బుక్ రాయడం జరిగింది, థాట్ అండ్ లాంగ్వేజ్. వైగాట్స్కి రాసినటువంటి గ్రంథం పేరు థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ గ్రంథంలో అన్ని సంజ్ఞానాత్మక సామర్థ్యాలకు, కాగ్నిటివ్ ఎబిలిటీస్కు భాష ఆధారం అంటారు. సొసైటీ మీకు తెలుసు, తత్వశాస్త్రంలో, సోషియాలజీలో ఒక కోట్ ఉంది, ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్, ఇరుగు పొరుగు వారు, మత సంస్థలు, సాంఘిక సంస్థలు, పాఠశాలలో తోటి విద్యార్థులు, చుట్టూ ఉండేటువంటి వయోజనులు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, అదేవిధంగా టెక్నాలజీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వ్యక్తి జ్ఞానాన్ని పొందడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్తాడు ఈ యొక్క వైగాట్స్కి. కనుక ఈ భావన ఆధారంగా లోకల్ నాలెడ్జ్, స్థానిక జ్ఞానముకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. అదేవిధంగా కల్చర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. స్కూల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ట్రాన్స్మిట్స్ కల్చర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో ఇక్కడ సంస్కృతి, ఒక వ్యక్తి ఆచరించేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మతము, కులము, కుటుంబంలో ఉండేటువంటి అలవాట్లు, వేసుకునేటువంటి దుస్తులు, మాట్లాడేటువంటి భాష, ఉచ్చారణ ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం. కనుక సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్ట్రక్టివిజం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా కొలాబరేటివ్ లెర్నింగ్ జరిగినప్పుడు, కోఆపరేటివ్ లెర్నింగ్ జరిగినప్పుడు, పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ సమాజంలోని అనుభవాలను పాఠ్యపుస్తకంలోని భావనలతో పోల్చుకుంటూ విద్యార్థి నేర్చుకుంటాడు. కనుక ఒక భావన వివిధ సంస్కృతుల పిల్లల యొక్క పర్స్పెక్టివ్లో మనం బోధించాలి. వారు ఆ విధంగా రాసినా కూడా దానికి మార్క్స్ వేయాలని చెప్తుంది ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. సో ఇదే కన్స్ట్రక్టివిజంను పెడగాజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి? పెడగాజీ అంటే మీకు తెలుసు, ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ చిల్డ్రన్. మోడల్ స్కూల్స్లో, గురుకుల స్కూల్స్లో, డిఎస్సిలో జాబ్ సాధించాలంటే పెడగాజీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. 300 మార్క్స్కి గాను గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్లో 100 మార్క్స్ పెడగాజీకి ఉంది. ఇది కేవలం బిఎడ్లో, డిఎడ్ స్థాయిలో మాత్రమే మనం నేర్చుకుంటాం. గతంలో ఈ పెడగాజీని మెథడాలజీ అని పిలిచేవాళ్ళు. మెథడాలజీ అనేటువంటి పదంలో మెథడ్ అంటే ఇది టీచర్ ఓరియంటెడ్, సిస్టమాటిక్ ప్రొసీజర్ ఇన్ టీచింగ్ స్టెప్స్ టీచర్ తెలుసుకోవాలి. ఈ మెథడాలజీ అనే పదం పెడగాజీగా మార్చడం జరిగింది. సో మెథడాలజీ మీకు తెలుసు టీచర్ ఓరియంటెడ్, పెడగాజీ అనేటువంటిది చైల్డ్ ఓరియంటెడ్. ఈ కన్స్ట్రక్టివిజం అనేటువంటి భావన ఆధారంగా బోధనలో అనేక మార్పులు జరిగినాయి. ఏ మార్పులు జరిగినాయి? లక్ష్యాల స్థానంలో విద్యా ప్రమాణాలు వచ్చాయి, ఆబ్జెక్టివ్స్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. అదేవిధంగా బోధన పద్ధతుల స్థానంలో బోధన ఉపగమాలు వచ్చాయి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ టు అప్రోచెస్ ఆఫ్ టీచింగ్. 1 స్లాట్ ఎగ్జామినేషన్ నుంచి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ వచ్చింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఈజ్ అ సింగిల్ రిసోర్స్ టు మల్టిపుల్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒక భావన వివిధ సబ్జెక్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి. ఈ కన్స్ట్రక్టివిజం ప్రభావం ఆధారంగా ఈనాడు అప్రోచెస్ ఆఫ్ టీచింగ్లో జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ రూపొందించిన కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, ఇది డేవిడ్ అసిబెల్ రూపొందించిన
మీనింగ్ఫుల్ వెర్బల్ లెర్నింగ్, ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనే భావనల ఆధారంగా వచ్చింది. అదేవిధంగా రోజర్ బేబీ రూపొందించిన 5E లెర్నింగ్ అప్రోచ్, కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఇలాంటి అప్రోచెస్ అన్ని కూడా పెడగాజీలు అడాప్ట్ చేసుకున్నాం కన్స్ట్రక్టివిజం ఆధారంగా. ఈరోజు క్లాసులో మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో భావనలు ఎలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి జాబ్స్, డిప్యూటీఓ ప్రిపేర్ అయ్యేటప్పుడు, డైట్ లెక్చరర్స్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, గురుకులలో జేఎల్ ప్రిన్సిపల్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రశ్నలు చాలా కష్టంగా అడుగుతారు. పరస్పర సంబంధాల పట్ల నాలెడ్జ్ ఉందో లేదో అండర్స్టాండింగ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈరోజు నుంచి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఏదైనా ఒక భావనను వివిధ సబ్జెక్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్స్పెక్టివ్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే డిఎస్సి టు సివిల్స్ ఏ జాబ్ అయినా మీరు సాధించగలరు. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డిప్యూటీఓ జాబ్ డైట్ లెక్చరర్ సంబంధించి సిలబస్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మెంటర్షిప్ ప్రోగ్రామ్, డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు నేను మీకు అందుబాటులో ఉంచుతాను. సిలబస్ వచ్చిన వెంటనే మీకు ఈ యొక్క కోచింగ్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు నేను చెప్పిన ఈ యొక్క ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, అది జిఎస్ కావచ్చు, పెడగాజీ కావచ్చు, కంటెంట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, లేకుంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్కు తిరుగుండదు. ఎటువంటి ప్రశ్న అయినా మీరు ఆన్సర్ చేసేటువంటి అవగాహన శక్తి పెంపొందించుకుంటారు. భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.